వెల్కమ్ బ్యాక్ టు మ్యాడీ వ్లాగ్స్. ఈరోజు అయితే అదే మనం ఫస్ట్ పార్ట్ అందరూ చూసారు కదా. సెకండ్ పార్ట్లో ఏంటంటే ఇన్స్టాల్ చేసినాం మనం అయితే బ్రేక్ పైప్స్ చూపిస్తాం మీకు. నా ఎక్స్పీరియన్స్ కూడా అంటే స్టాక్ ఉన్న ఆఫ్టర్ మార్కెట్కి చాలా బెటర్ ఉంది. విత్ ఇన్ సెకండ్స్లో కొంచెం బ్రేకింగ్ అనేది చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది ఆఫ్టర్ మార్కెట్ది. స్టాక్ది వచ్చేసి బండలు ఉన్నాయి. మీకు సైడ్కి ఒక క్లిప్ పెడతా చూడండి. అవి మొత్తం రబ్బర్సే, ఒక్కటి కూడా సింగిల్ లేదు, మొత్తం అటాచ్డే ఉన్నాయి పైప్స్ అన్నీ. నేను చూపిస్తుంది ఇప్పుడైతే మీకు బ్రేక్ పైప్స్, ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన బ్రేక్ పైప్స్ అయితే చూపిస్తాను మీకు. చూడండి ఇంకోండి, ఇది క్యాలిబర్ నుంచి ఏబిఎస్ మోటార్కి వెళ్తుంది. మళ్ళీ ఏబిఎస్ మోటార్ నుంచి మళ్ళీ మనకి ఫుట్ రెస్ట్ కాడికి వస్తుంది. మనకి ఏబిఎస్ మోటార్ అయితే ట్యాంక్ కాడ ఉంటుంది, ట్యాంక్ కింద. సేమ్ ఇది కూడా అంతే. మళ్ళీ ఏబిఎస్ మోటార్ నుంచి లివర్కి, మళ్ళీ ఏబిఎస్ మోటార్ నుంచి మళ్ళీ క్యాలివర్కి కింద. ఇది నాకు ఆల్మోస్ట్ 1 day టైం పట్టేసింది ఇవన్నీ వేయడానికి. చాలా టైం పట్టింది, ఎందుకంటే ఆయిల్ పంపింగ్ చేయాలి. మళ్ళీ ఫ్రంట్ది లైట్గా అయింది నాకు ఆయిల్ పంపింగ్ అయితే నాకు చాలా టైం పట్టేసింది. నేను బయట మళ్ళీ మెకానిక్ షాప్కి తీసుకెళ్ళిన ఆయిల్ పంపింగ్ చేయడానికి. ఫ్రంట్ చేసిన లైట్గా అయింది, బ్యాక్ సైడ్ అయితే మొత్తానికి కాలేదు. అది మనం చేసేటప్పుడు అయితే ఎవరైనా, నేననే కాదు, ఎవరైనా చేసేటప్పుడు రిస్క్ తీసుకోకండి. కొంచెం మెకానిక్ షాప్ కాడికి వెళ్ళండి, చేయించుకోండి ఆయిల్ పంపింగ్ అయితే. సరే, ఎయిర్ లాక్ ఉందనుకోండి, ఎయిర్ లాక్ ఉంటే మాత్రం చాలా రిస్క్. బబుల్స్ అన్నీ పోవాలి, కొత్త ఆయిల్ వేయించిన. మళ్ళీ నేను వీడియో తీయడము దీనికి ఇష్టం లేదనుకుంటా, ఒకటి ఒరుతుంది నేను చేస్తుంటే సౌండ్. అయితే బ్రేకింగ్ విషయానికి వస్తే చాలా బెటర్ ఉంది, చాలా బెటరు. స్టాక్ నుంచి వచ్చేటివి అయితే చాలా చాలా వరస్ట్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏబిఎస్ మోటార్ నుంచి ఇక్కడికో జాయింట్ ఉంటుంది. ఏబిఎస్ మోటార్ నుంచి ఇక్కడికో జాయింట్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికో జాయింట్, ఇక్కడ నుంచి మళ్ళీ క్యాలిబర్కి, మళ్ళీ దీనికి క్యాలిబర్కి ఉన్న దీనికి రెండు జాయింట్లు ఉంటాయి. మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. మళ్ళీ ఏబిఎస్ ఫ్రంట్ కూడా అంతే. ఏబిఎస్కి ఏమో నుంచి మళ్ళీ మధ్యలో రేడియేటర్కి ఒక సగం పైపు, మళ్ళీ సగం నుంచి మళ్ళీ లివర్ దగ్గరకు ఒకటి. ఇట్లా చాలా చాలా స్క్రాప్, అంటే స్క్రాప్ క్వాలిటీ అది. ఇదైతే నేను ప్రిఫర్ చేస్తాను చాలామంది. లింక్ కూడా బయోలో పెడతాం, మీరు అందరు చూడండి. ఎందుకంటే చాలా బెటర్ ఉంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది బ్రేకింగ్ది అయితే. నాకైతే నచ్చింది బ్రేకింగ్ది, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఫస్ట్ దానికి అంటే స్టాక్ ఉన్న ఆఫ్టర్ మార్కెట్కి చాలా వేరియేషన్ ఉంది, నేను అబ్జర్వ్ చేసిన. అండ్ ఇందులో ఇంకా చేంజెస్ ఏంటంటే, ఇంకోటి ఇన్స్టాల్ ఏంటంటే క్విక్ థ్రాటిల్ కూడా ఇన్స్టాల్ చేస్తున్నాము. MT-15లో ఉంది కదా, అది ఒకసారి ఇన్స్టాల్ చేసి చూస్తా. అది ఓకే అనుకుంటుంది, లేదంటే ఆఫ్టర్ మార్కెట్ దానికి వెళ్ళిపోతాను నేను మళ్ళీ. ఓకేనా. అండ్ వెహికల్ విషయానికి వస్తే 2 years కంప్లీట్ అవుతుంది మనకి పిబ్ వస్తే. 2 yearsలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. నాయిస్ ఏం లేదు. రెగ్యులర్గా నడిపే వాళ్ళకి కొంచెం ఇష్యూస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మా అన్న అయితే 3 fans మార్చిండంట, రేడియేటర్ ఫ్యాన్స్. అండ్ మనదైతే ఒక్కసారి కూడా చేంజ్ కాలేదు. ఏమైంది సాబ్, ఒకటే ఒరుతున్నావు, ఆగు వీడియో ఇస్తున్నా నేను, అరే. అండ్ ఎగ్జాస్ట్ విషయానికి వస్తే, ఎగ్జాస్ట్ అయితే అరే కష్టం ఉంది మనతో. ఎగ్జాస్ట్ అయితే ఆఫ్టర్ మార్కెట్ది ట్రై చేస్తా. ఆక్రోపోవిక్ అరౌండ్ 7,000 దాకా పడుతుంది బెండ్ పైప్తో సహా. ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ పైప్ అయితే మనకి బెండ్ పైప్ ఉన్న ఎగ్జాస్ట్ అయితే ఆల్మోస్ట్ 7,000 దాకా పడుతుంది చేంజ్. అండ్ ఇంకా చేంజెస్ ఏమున్నాయంటే, రేడియేటర్ కవర్ ఒకటి వేపియాలి, గార్డ్ ఒకటి, రేడియేటర్ గార్డ్ ఒకటి. అండ్ ఇక్కడ ట్యాంకు ఎగ్జాక్ట్లీ కరెక్ట్ పొజిషన్లో కూర్చోలేదు. అంటే ఏమంటారు, మనకి బ్రేక్ పైప్ అయితే కొంచెం అడ్డొస్తుంది, కానీ కూర్చుంది. ట్యాంక్ అయితే కొంచెం గ్యాప్ కనిపిస్తుంది. ఇంకోండి, బ్రేక్ పైప్ కాడ స్టీల్ అయితే ఉంటుంది కదా, ఆ స్టీల్ది మనకి లైట్గా తగులుతుంది ట్యాంక్కి అయితే. అది తగిలినప్పుడు ఏమవుతుందంటే ట్యాంకు ఎగ్జాక్ట్లీ పొజిషన్లో కూర్చుంది, కాకపోతే ఇంకా కొంచెం కిందికి కూర్చోవాలి. అది తీసేటప్పుడు ఎంత ఇబ్బందో, పెట్టేటప్పుడు కూడా చాలా ఇబ్బంది ట్యాంక్. ఓకేనా.
ఎప్పుడైనా మీరు ఇలాంటివి ట్రై చేయాలంటే కొంచెం బీ కేర్ఫుల్, కొంచెం చూసి ట్రై చేయండి. స్టాక్ నుంచి వచ్చేటివి అయితే వరస్ట్ ఉన్నాయి కేబుల్స్, అంటే బ్రేక్ పైప్స్ అయితే నేను దానికి ప్రిఫర్ చేయ అక్కడికి వెళ్ళమని. ఇవైతే చాలా బెటర్ ఉంది బ్రేక్ పైప్స్ అయితే, ఎందుకంటే ఇన్స్టెంట్ బ్రేకింగ్ అవుతుంది. ప్యాడ్స్ కూడా నాకు కొంచెం అరిగినాయి, అయినా సరే చాలా బ్రేకింగ్ ఉంది. కొత్త ప్యాడ్స్ కూడా వేపిస్తా, బ్రేక్ ప్యాడ్స్, ఓకేనా. అండ్ ఏంటంటే ఎవరైనా నేనైతే సజెషన్ ఇస్తాను వాటిని వేయించుకోమని, బ్రేక్ పైప్స్ని అయితే ఆఫ్టర్ మార్కెట్వి ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి మనకి, లేదంటే అమెజాన్లో దొరుకుతాయి, ఆర్సీబీలో కూడా ఉన్నాయి. ఆర్సీబీలో బెస్ట్ ఉన్నాయి, కాకపోతే కాస్ట్ ఎక్కువ. బ్రేక్ పైప్ వచ్చేసి ఈజీగా 2000 దాకా ఉంటుంది, ఓకేనా. అది మనం అంత కాస్ట్ పెట్టలేము. దానిది జస్ట్ నేమ్ బ్రాండ్, అంటే దాని మీద బ్రాండ్ పేరు ఆర్సీబీ రాసినందుకు ఆ కాస్ట్. మీరైతే వీటిలో కూడా ట్రై చేయొచ్చు, ఆఫ్టర్ మార్కెట్ అంటే ఫ్లిప్కార్ట్లో దొరికేటి, అమెజాన్లో దొరికేటివి కూడా చాలా కాస్ట్ కూడా తక్కువనే. అండ్ మన బండి లుక్ అయితే ఆఫ్టర్ 2 years తర్వాత కూడా బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది. మనది ఆల్మోస్ట్ 8000 kilometers తిరిగింది, మీకు చూపిస్తా. చూడవచ్చు ఎంత నీట్గా ఉందో. 2 years అవుతుంది బైక్ తీసుకొని, 2 years నుంచి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నా. కాకపోతే చిన్నవి ఉన్నాయి. స్టార్టింగ్లో ఇక్కడ ఏమంటారు, బ్రేక్ ఆయిల్ పడడం వల్ల కూడా కలర్ పోయింది. ఇది ఒకటి నాకు కొంచెం ఏమంటారు డిసప్పాయింటింగ్ అనిపించింది. స్పీడోమీటర్లో చూడండి ఎన్ని కిలోమీటర్స్ తిరిగానో చూపిస్తాను. 7900. ఇంకొక 100 తిరిగితే 8000 అయిపోతుంది, 8000 చేంజ్ అయిపోతుంది. బట్ బ్రాండ్ న్యూ లుక్ ఉంది ఇదైతే. ఇంత కూడా స్క్రాచెస్ ఉండవు, ఏముండవు. లిటిల్ బిట్ చిన్న మేజర్ ఉంటాయి. అవి కూడా ఏమంటారు టెఫ్లాన్ కోటింగ్ చేపిస్తా. 4000 అన్నారు, ఇప్పుడు కాదు, టైం తీసుకొని చేపిస్తా. ఇంకా చాలా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ అయితే టేల్ కూడా చూసిరు కదా, ఆఫ్టర్ మార్కెట్ది టేల్. ఇది అరౌండ్ 700-800 పడ్డది నాకు. చిన్న చేంజెస్ ఉన్నాయి. స్క్రాచ్ గార్డ్స్ కూడా తీసేసినాం, మనం స్క్రాచ్ గార్డ్స్ మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. ప్రీవియస్ వీడియోలో మనకి ఏమంటారు బబుల్ వైజర్ పెట్టుండే, బబుల్ వైజర్ కూడా తీసేసినాము. అరే సాబ్ ఎందుకు కొరుతున్నావు సాబ్. బబుల్ వైజర్తో చాలా సౌండ్స్ వస్తున్నాయి, అంటే వైబ్రేషన్స్ వస్తున్నాయి చిన్న. అది కష్టం ఉంది కదా, వాళ్ళు జస్ట్ ఒక ఏమంటారు మెటీరియల్ తీసుకొని కట్ చేసారు జస్ట్ అంతే. అది అంతా నాకు వర్త్ అనిపించలేదు, ప్రైస్ కూడా. అండ్ ఇది మన బైక్ విషయానికి వస్తే చాలా మార్చుండే అప్పట్లో. వింగ్స్ కానీ, లేదంటే లివర్ గార్డ్స్ కానీ, లేదంటే లివర్స్ కానీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్రేక్ పైప్స్ 3000 అరౌండ్, దాని కాస్ట్ 3004 కలిపి. అండ్ ఇంకా చేంజెస్ అంటూ ఏం లేదు. తీసుకుంటే ఫ్యూచర్లో ఎయిర్ ఫిల్టర్ ఒకటి ఆఫ్టర్ మార్కెట్ది, బిఎంసి ఎయిర్ ఫిల్టర్ ఒకటి తీసుకుందాము. బిఎంసి ఎయిర్ ఫిల్టర్ ఉన్న ఎగ్జాస్ట్ తీసుకుంటా, ఎగ్జాస్ట్ కూడా ఆఫ్టర్ మార్కెట్ది. ఇంతే గైస్ వీడియో అయితే. మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇస్తాము బైక్స్ మీద. ఎగ్జాంపుల్ మెయిన్ R15 మీద అయితే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేను, ఓకేనా. ఓకే, బాయ్.